పవన్ కళ్యాణ్తో అంత ఈజీ కాదు అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? అటు ఒక 3 సినిమాలు, ఓజీ, హరహర వీరమల్లు, అలాగే ఇంకొక సినిమా. ఈ 3 సినిమాలకి సంబంధించి అసలు ఎటువైపు చూసినా కూడా ఉస్తాద్ మూవీ. ఈ 3 సినిమాలు ఏవైతున్నాయో ఓజీ, ఉస్తాద్ మూవీ, అలాగే హరిహర వీరమల్లు, ఈ 3 సినిమాలకు సంబంధించి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఒకప్పుడు వార్తలు వచ్చాయి. కానీ ఆ షూటింగ్ ఇంకా అసలు పూర్తి అవ్వలేదు. దానికి సంబంధించి డేట్స్ మనకి పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు అని చెప్పేసి అయితే దానికి సంబంధించిన డైరెక్టర్స్ చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి మనం వస్తే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన అయ్యారు. అండ్ దానికి సంబంధించి ఆయనకి ఇంకా 3 నుంచి 2 శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ పిఠాపురానికి సంబంధించి ఆయన వెళ్ళి అక్కడ పర్యటన కూడా చేసి, అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూసే ఉద్దేశం కూడా ఆయనకు ఉంది అని చెప్పేసి తెలుస్తోంది. మరి మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు అటు రాజకీయాల వైపే మొగ్గు చూపిస్తున్న పవన్ కళ్యాణ్కి ఇటు జనాలని చూసుకునే అంత టైం ఉండి, ఇటు సినిమాల్లోకి ఇటు ఫ్యాన్స్ని ఆనందపరిచేంత టైం ఉంటుందా అంటే లేదు అనే చెప్పొచ్చు. కానీ ఆయనకి సంబంధించి ఆయన మూవీస్లోని కూడా వదలడు అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ఆయన ముందు కూడా చెప్పారు, పిఠాపురంలో గెలిచిన తర్వాత నేను ప్రజల కోసం నా అంకితం చేస్తాను నా లైఫ్ మొత్తం అన్నట్టుగా. సో ఇప్పుడు మరి మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగాను పదవి తీసుకొని, అటు మనకి పంచాయతీరాజ్కి సంబంధించి తీసుకొని, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చాలామంది ఏంటంటే ఏదో ఒక పాయింట్లో అరే ఈయన రారేమో ఇటు ఫిలిం ఇండస్ట్రీకి అనుకుంటున్న టైంలో అది చేస్తాను ఇది చేస్తాను కానీ ఎక్కువ నేను ఇటు సైడే ఫోకస్ చేస్తాను అని చెప్పేసి అయితే మనకి ఓవరాల్గా న్యూస్ మీడియాలో చెక్కలు కొడుతున్న వార్త అని చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్తో అంత ఈజీ కాదు అనేది ఎందుకు అంటున్నారంటే, పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పాలిటిక్స్ కోసం ఆయన సర్వస్వం పెట్టి ఇటు మిగతాదంతా ఒక సైడ్కి వదిలేసి కొన్ని రోజులు మొత్తం పాలిటిక్స్లో నా అపోజిషన్స్ ఎవరు, నా మిత్రపక్షాలు ఏవి, నా శత్రుపక్షాలు ఏవి ఏంటి ఇవన్నీ చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది. సో మరి ఈ సినిమాలకు సంబంధించి ఎంతమంది అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.